హలో గైస్, ఈ వీడియోలో నేను మన మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చౌరస్తా రోడ్డు నుంచి బస్ స్టాండ్ వరకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని అయితే నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. కామన్ వాచ్ ఇట్. గాయస్, ఇక్కడ మనం హాస్పిటల్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా రాధిక పిల్లల హాస్పిటల్ ఉండడం జరిగింది. దీని పక్కనే మహాలక్ష్మి దంత వైద్యశాల, సో దీని పక్కనే శ్రీ సత్య విజయ ఆర్థో మెటర్నిటీ హాస్పిటల్ కూడా, సో దాని పక్కనే వెంకటేశ్వర మెడికల్స్ కూడా ఉండడం జరిగింది. సో దీని కొంచెం ముందుగాల సతీష్ గ్యాస్ట్రో అండ్ జనరల్ హాస్పిటల్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్యాస్ట్రిక్ సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా చూస్తారు. సో ఈ నుంచే కొంచెం లోపలికి పోతే సిటీ న్యూరో హాస్పిటల్ కూడా ఉండడం జరిగింది. సో దీని పక్కనే ది కేక్ వాక్ బేకరీ అని ఒక బేకరీ ఉండడం జరిగింది. సో దీంతో అయితే మనకేం సంబంధం లేదు. ఇంకా దీని పక్కనే శ్రీకృష్ణ డెంటల్ క్లినిక్ అండ్ శ్రీ వైష్ణవి డయాగ్నోస్టిక్స్, ఇంకా దీని పక్కనే అగస్త్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఉండడం జరిగింది. ఇంకా దీని పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్స్ కూడా ఉండడం జరిగింది. ఎయిమ్స్ హాస్పిటల్స్ అంటే మీకు అందరికి కూడా తెలుసు, కొంచెం పెద్ద హాస్పిటల్. సో ఇంకా దీని పక్కనే మనకు మహేశ్వరి ఫార్మసీ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ట్యాబ్లెట్స్ దొరకడం జరుగుతుంది. ఇంకా దీని పక్కనే ఒక బుక్ స్టాల్ కూడా ఉండడం జరిగింది. సో మనకి ఈ బుక్ స్టాల్తో ఏం సంబంధం లేదు, ఎందుకంటే మన ఫోకస్ ఓన్లీ హాస్పిటల్స్. ఇంకా దీని పక్కనే రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ కూడా ఉండడం జరిగింది. సో ఇది అయితే పిల్లల హాస్పిటల్, చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దీని పక్కనే వికాస్ దంత వైద్యశాల కూడా ఉండడం జరిగింది. ఇంకా దీని పక్కనే శ్రీ తెలంగాణ జనరిక్ మెడికల్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ అయితే 20 నుంచి 80% డిస్కౌంట్ కూడా ఉండడం జరుగుతుంది. దీని పక్కనే శ్రీ విద్య చర్మ వ్యాధుల క్లినిక్ కూడా ఉండడం జరిగింది. ఇంకా దీని పక్కనే గీతా భవన్ అనేది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇక్కడైతే టిఫిన్స్ నుంచి మొదలు పెడితే మీల్స్ వరకు అయితే అన్నీ దొరకడం జరుగుతుంది, కానీ రేట్లు కూడా గట్టిగా ఉంటాయి. సో ఇంకా ఇదంతా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదైతే మనకు బస్ స్టాండ్ ప్రాంగణం అని చెప్పవచ్చును. సో బస్ స్టాండ్ సైడ్ వెళ్ళే రూట్లో మనకు ఇంకొక మెడికల్ స్టోర్ అయితే ఉండడం జరిగింది. సో ఆ మెడికల్ స్టోర్ కోసమే ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు బస్ స్టాండ్ ప్రాంగణం. సో చాలామంది ప్యాసింజర్స్ కూడా ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో దీని ముందు అయితే మనకు చాలా కూడా ఫ్రూట్స్ షాప్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే శ్రీ రాజరాజేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ అనేది ఉండడం జరిగింది. చాలామంది కూడా ఇక్కడ ట్యాబ్లెట్స్ కానీ ఇంకా చాలామంది కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది మీరు చూసినట్టయితే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే దారి. గాయస్, ఈ బస్ స్టాండ్కు దగ్గరలో ఒకటి కీర్తి హాస్పిటల్ అనేది ఉండడం జరిగింది. సో దీని తర్వాత అయితే ఇక్కడ హాస్పిటల్స్ ఏం లేవు. సో ఈ కనిపించే చైతన్య పిల్లల హాస్పిటల్ అనేది ఇది మనకు బెల్లంపల్లి చౌరస్తా దగ్గర ఉండడం జరిగింది. ఇది కూడా స్వరూప హాస్పిటల్స్ కూడా మన బెల్లంపల్లి చౌరస్తా ఏరియాలో ఉండే హాస్పిటల్స్ నేనైతే ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇదైతే గాయ్స్ పార్ట్ 1 వీడియో. సో ఇంకా పార్ట్ 2 వీడియో కూడా ఉండడం జరిగింది. ఎవరైతే మీరు హాస్పిటల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ 2 కూడా తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.